నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం హోండా నుంచి లేటెస్ట్ గా వచ్చిన యాక్టివా 125 తీసుకొని వచ్చాము. ఈ రోజు మనం మన వీడియోలో ఈ యాక్టివా 125 కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్, ఈ వెహికల్ లో ఉన్న ఫీచర్స్, కొత్తగా యాడ్ చేసిన టెక్నాలజీ ఏంటి, ఇంతకుముందు పాత యాక్టివాలో అంటే అది 110 cc వచ్చింది, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇలా మరిన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా ఈ కొత్తగా వచ్చిన యాక్టివా 125 cc వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మనం ఏదైతే యాక్టివాని చూసామో అంతకంటే ఇంకా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి హెడ్ ల్యాంప్ చాలా నీట్గా డిజైన్ చేశారు. ఇది ఎల్ఈడిలో ఉంటుంది. ఇందులోనే హై బీమ్, లో బీమ్ రెండు ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మంచిగా క్రోమ్ ఫినిషింగ్తో ఒక డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఇది నార్మల్ వెహికల్ కలర్. ఇక్కడ మనం డ్యూయల్ టోన్లో ఈ డిజైన్ చూస్తాము. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. ఇండికేటర్స్ వచ్చేసరికి హెలోజన్ లైట్స్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా వెహికల్ యొక్క థీమ్ని మెయింటైన్ చేస్తా మంచి క్రోమ్ ఫినిషింగ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి డిఆర్ఎల్స్ ఉన్నాయి, డిఆర్ఎల్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు. సో ఓవరాల్గా ఫ్రంట్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా డిజైన్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే మనకి చిన్న క్యాప్ లాంటిది ఇచ్చారు, ఇది కూడా బాగుంది. ఇక్కడ మనకి సేఫ్టీ పరంగా రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా డిజైన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఒక ప్రీమియం వెహికల్ లాగా అనిపిస్తుంది. ఇంకా మనం ఈ వెహికల్ లో ఉన్న టైర్ సెక్షన్ చూద్దాము. ఈ స్కూటర్ లో వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి 90/90 12 సెక్షన్ టైర్ ఇచ్చారు. ఎల్ఐ వీల్స్ డిజైన్ చూడండి ఎంత ప్రీమియం గా ఉందో. నార్మల్ అంటే నార్మల్ ఎల్ఐ వీల్స్ లాగా కాకుండా చూడటానికి చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. ఇక్కడ మనం టెలిస్కోపిక్ సస్పెన్షన్ చూస్తాము. ఇటువైపుది డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. సో సేఫ్టీ పరంగా దీన్ని చాలా ఇంప్రూవ్ చేసింది. ఇంతకుముందు మనం ఇక్కడ డ్రమ్ బ్రేక్స్ చూసాము. ఇందులో యాక్టివా 125లో ఇక్కడ మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అది కూడా ప్రీమియం బ్రేకింగ్ సిస్టమ్, అంటే నిసిన్ క్యాలిపర్స్ ఇచ్చారు. సో నిసిన్ అంటే మనందరికీ తెలుసు, కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇవి నార్మల్ అయితే బైబ్రీ వస్తాయి, బట్ ఇందులో నిసిన్ ఇచ్చారు. నిసిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. బ్రేకింగ్ అయితే చాలా స్టేబుల్ గా, ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. యాక్టివాని కొంచెం సైడ్ ప్రొఫైల్లో చూస్తే ఇక్కడ కావాల్సినంత లెగ్ స్పేస్ ఉంటుంది. అంటే మనం కూర్చున్నప్పుడు ఇక్కడ ఫ్రీగా కాళ్ళు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుంది. మధ్యలో కూడా ఎలాంటి హంప్ ఉండదు, కాబట్టి హ్యాపీగా మనం రైడ్ చేయొచ్చు ఈ వెహికల్ని. ఇక్కడ మనం ఫుడ్ పెక్స్, పిలియన్ ప్యాసింజర్కి సంబంధించిన ఫుడ్ పెక్స్ చూడొచ్చు. ఇవి చూడండి కాస్టింగ్ అల్యూమినియం తోటి ఎంత హై క్వాలిటీలో ఉన్నాయో. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈ డిజైన్ మనకి చాలా నచ్చుద్ది. మళ్ళీ చాలా మంది యాక్టివాలో ఈ డిజైన్ చూసే ఇంప్రెస్ అవుతారు. ఇక్కడ మనం యాక్టివా 125 బ్యాడ్జింగ్ చూడొచ్చు. వెహికల్ థీమ్ని మెయింటైన్ చేస్తా ఎంత నీట్గా మెయింటైన్ చేశారో, ఎంత నీట్గా డిజైన్ చేశారో. ఇక్కడ మనం దీని ఎగ్జాస్ట్ చూడొచ్చు. ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ కూడా వెహికల్ చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈ గ్రాబ్ రైల్ చూస్తే చూడటానికి చాలా హెవీగా, బల్కీగా ఉంటుంది. పిలియన్ ప్యాసింజర్కి మంచి కంఫర్ట్ ఇస్తుంది. అలానే మనం ఈ వెహికల్ని ముందుకి వెనక్కి అనాలన్నా కూడా ఇది చాలా హ్యాండీగా ఉంటుంది. వెహికల్ కొంచెం పవర్ఫుల్ వెహికల్ అయినా కూడా మనం ఈజీగా ఈ వెహికల్ని హ్యాండిల్ చేయొచ్చు. నార్మల్గా ఈ వెహికల్ చాలా హెవీగా, చాలా హై క్వాలిటీ మెటీరియల్తో తయారై ఉంటుంది. కానీ బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగుంటుంది, అంటే వెయిట్ బ్యాలెన్సింగ్. సో ఇంత పెద్ద వెహికల్ అయినా కూడా మనం దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. చూడొచ్చు ఎంత సింపుల్గా మిడిల్ స్టాండ్ వేయచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. సైడ్ స్టాండ్ ఉంటుంది, మిడిల్ స్టాండ్ ఉంటుంది. సో వెహికల్ క్వాలిటీ పరంగా చాలా బాగుంది. యాక్టివాని రేర్ సైడ్ నుంచి చూసినప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం టైల్ ల్యాంప్ చూడొచ్చు. ఈ సైడ్ మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. ఇందులో మనకి హెలోజన్ లైట్స్ ఇచ్చారు. ఈ గ్రాబ్ రైల్ కూడా నీట్గా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక రిఫ్లెక్టర్ని కూడా చూస్తాం. యాక్టివా 125లో వచ్చేసరికి 123.9 cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉందన్నమాట. ఈ ఇంజన్ వచ్చేసరికి 8.3 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే హై ఎఫిషియన్స్గా ఉంటుంది. కాబట్టి ఈ వెహికల్ మైలేజ్ కూడా కంపెనీ క్లైమ్ చేస్తుంది 55 ఉంటుంది, కానీ మనకి రియల్ వరల్డ్లో 45 నుంచి 50 కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఈజీగా వస్తుంది. ఈ 45 నుంచి 50 కిలోమీటర్స్ మైలేజ్లో కూడా మనం నార్మల్ బైక్స్లో లాగా అంటే గేర్స్, క్లచ్ ఏమి ఉండదు. చాలా ఎఫర్ట్లెస్గా మనం ఈ స్కూటర్ని రైడ్ చేయొచ్చు. యాక్టివాలో మనం హ్యాండిల్ బార్ని చూస్తే ఈ రెండు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు ఇవి బ్రేక్స్ అన్నమాట. అంటే బైక్స్ లాగా ఇది క్లచ్ బ్రేక్ లాగా ఉండదు.
ఇవి 2 బ్రేక్స్. ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే హెడ్ లైట్కి సంబంధించిన హై బీమ్ లో బీమ్ బటన్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఒక చిన్న జాయ్ స్టిక్స్ లాంటిది ఇచ్చారు. అంటే దాంతో ఈ స్క్రీన్ మీద ఆప్షన్స్ని మనం రీసెట్ కానీ అంటే టైమ్ డేట్ ఇవి చేంజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇండికేటర్కి సంబంధించిన ఒక బటన్ ఇచ్చారు. ఇది హార్న్ స్విచ్. ఆ తర్వాత ఇక్కడ చూస్తే మనం ఇంజన్ ఆన్ ఆఫ్ అంటే బైకుల్లో ఇంజన్ కిల్ స్విచ్ అంటారు కదా, ఆ బటన్ ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్గా ఇది కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక్కడ మనం చూస్తే చిన్న బాటిల్ హోల్డర్ ఇచ్చారు. ఏదైనా వాటర్ బాటిల్ కానీ లేదంటే గర్ల్స్ అయితే పర్స్ కానీ ఇక్కడ క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ మనందరికీ చాలా యూజ్ అయ్యే మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా సి టైప్లో ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఇది అన్ని మొబైల్స్కి ఛార్జింగ్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనం వెహికల్ కీ పెట్టుకునే ఫెసిలిటీ ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే 3 kgs కెపాసిటీ ఉన్న ఒక చిన్న హుక్ ఇచ్చారు. అంటే హ్యాండ్ బ్యాగ్ కానీ లేదంటే ఏమైనా వెజిటబుల్స్ స్కూల్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక హుక్ ఇచ్చారు. ఇది కూడా 3 kgs కెపాసిటీ ఉంటుంది. సో ఏంటంటే నార్మల్గా డే టు డే మన అవసరాలకైతే ఈ వెహికల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఈ వెహికల్ అండర్ సీట్ స్టోరేజ్ కూడా ఇచ్చారు. ఇక్కడ దానికి సపరేట్గా సీట్కి సంబంధించిన బటన్ ఇచ్చారు. ఇది మనం ఓపెన్ చేస్తే ఈ బూట్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసరికి 18 లీటర్స్ కెపాసిటీ ఉన్న బూట్ అండర్ సీట్ స్టోరేజ్ అనమాట. ఇందులో మనకు ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇచ్చారు. ఇక్కడ టూల్స్ కూడా చూడొచ్చు. అంటే ఏదైనా చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటే మనమే చేసుకోవచ్చు. సో ఇవి టూల్స్. ఇక్కడ మనకి అండర్ సీట్ ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది ఇచ్చారు. ఓవరాల్గా ఈ స్టోరేజ్ వచ్చేసరికి ఒక హెల్మెట్ పెట్టుకోవడానికి కానీ లేదంటే చిన్న చిన్న బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఇది డీసెంట్గా సరిపోతుంది. ఇక్కడ ఈ సీట్ ఓపెన్ చేయడానికి ఏదైతే బటన్ ఇచ్చారో అదే ఇంకో డైరెక్షన్లో మనం ప్రెస్ చేసినప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసరికి 5.3 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో ఒకసారి మనం ఫిల్ చేసుకున్నామంటే ఎక్కువ అంటే స్కూటీస్ మీద ఎక్కువ తిరగరు కాబట్టి మనం ఒక 1 వీక్ వరకు వెహికల్ని రైడ్ చేయొచ్చు. బైక్ని ఒకసారి సీటింగ్ కంఫర్ట్ కానీ ఇవి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కూర్చున్నప్పుడు ఈ రైడింగ్ ఎర్గనామిక్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అంటే మనం కూర్చున్నప్పుడు ఇబ్బంది ఏమనిపించదు. రైడర్కే కాదు వెనక పిలియన్కి కూడా కావాల్సినంత స్పేస్ ఉంటుంది. అంటే సపోజ్ గర్ల్స్ అయితే పిల్లల్ని కూర్చోబెట్టుకోవచ్చు, లేదంటే పేరెంట్స్ అయినా ఇద్దరు హ్యాపీగా దీని మీద రైడ్కి వెళ్ళిపోవచ్చు. సీట్ చాలా పెద్దగా ఉంటుంది. లాంగ్ రైడ్స్ అయినా ఒకవేళ మీరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ వెహికల్ డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో మనమైతే అప్రాక్సిమేట్లీ 6 feet ఉన్నాము. చూడొచ్చు నేను కూర్చున్న తర్వాత కూడా ఎంత స్పేస్ ఉందో. ఇప్పుడు ట్రెండ్ అంతా ఈవీస్ నడుస్తుంది. ఈవీస్ బాగానే ఉంటాయి, బట్ అందులో ఏంటంటే కొంచెం సర్వీస్ ఇష్యూస్ లేదంటే రేంజ్ గురించి కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. ఈవీస్ ఉన్నా కూడా ఈవీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సెకండ్ స్కూటర్ పెట్టుకుంటారు లేదా బైక్ పెట్టుకుంటారు. బట్ ఇలాంటి యాక్టివా లాంటిది ఏంటంటే ఆల్రౌండర్. మీకు ఒక ఈవీ లేకపోయినా ఒక బైక్ లేకపోయినా జస్ట్ ఒక యాక్టివా తోటి మనం డే టు డే లైఫ్ని లీడ్ చేయొచ్చు. కాబట్టి డెఫినెట్గా యాక్టివా కానీ లేదంటే ఇలాంటి స్కూటర్ని మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ యాక్టివాలో ఏంటంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వచ్చే వెహికల్ అన్నింటిలో ఫైబర్ ఇస్తున్నారు, బట్ ఇందులో కూడా కొంచెం ఫైబర్ ఉంది. బట్ స్టిల్ ఒక్కొక్క దగ్గర మనం ఏదైతే ఇంతకు ముందు స్టీల్ బాడీ ఏదైతే చూసామో ఐరన్ బాడీ, సాలిడ్ ఐరన్ అలాంటి బాడీ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను. ఇది నార్మల్గా మనం స్టీల్ ఫైబర్ అనుకుంటాం, బట్ స్టిల్ ఒకసారి మీరు సౌండ్ వినండి. ఇది స్టీల్ బాడీ. సో కాబట్టి ఏంటంటే యాక్టివాలో ఎక్కడైతే నెసెసరీ అనుకున్నారో అక్కడ వెహికల్ యొక్క స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏదైనా ఎప్పుడైనా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకోసం దీన్ని హెవీ మెటీరియల్లో ఇచ్చారు. అలానే దీనికి ఇక్కడ ఒక చిన్న క్యాప్ కూడా ఇచ్చారు చూడండి. ఇది చాలా బాగుంది డిజైన్ వైజ్. ఓవరాల్గా వెహికల్ లుక్స్ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. మైలేజ్ కూడా డీసెంట్గా 40-45 వరకు వస్తుంది. మనకి సిటీలో హైవేలో అయితే మనం 50 వరకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా మంది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ ఇలాంటి స్కూటీస్లో సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. బట్ ఏదైనా కండిషన్స్లో సెల్ఫ్ స్టార్ట్ కానీ పక్షంలో వెహికల్లో అంటే ఈ కిక్ అనేది చాలామంది స్టార్ట్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ కానీ ఇందులో చూస్తే మనం ఈ సెల్ఫ్ స్టార్ట్ కాకుండా కిక్ స్టార్ట్ కూడా చాలా ఈజీగా ఉంది, ఎఫర్ట్లెస్గా ఉంది. జస్ట్ నేను ఊరికి ఒక కిక్ ఇచ్చేస్తాను చూడండి, వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. చాలా సింపుల్గా స్టార్ట్ అయిపోతుంది. ఇంతకుముందు మనం చాలా దగ్గరలో చూస్తూ ఉంటాం, పాపం లేడీస్ అయితే ఆ వెహికల్స్ స్టార్ట్ అవ్వక గంటల తరబడి ట్రై చేస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉంటారు.
బట్ ఇందులో ఫస్ట్ ఆప్షన్ మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంది. బట్ సెల్ఫ్ స్టార్ట్ ఒకవేళ పని చేయని పక్షంలో కూడా కిక్ తోటి కూడా ఈ వెహికల్ చాలా ఎఫర్ట్లెస్గా స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఒకళ్ళ హెల్ప్ కోసం చూడాల్సిన పని లేదు. దాంతోపాటుగా ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంది కాబట్టి ఏంటంటే మనం జస్ట్ ఆ ఇంజిన్కి ఒక స్పార్క్ ఇవ్వగలిగితే చాలు, అది మనం చిన్న కిక్ తోటి వచ్చేస్తుంది. సో వెహికల్ ఈజీగా స్టార్ట్ అయిపోతుంది, మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. వెహికల్ బీటింగ్ కూడా చూడొచ్చు, చాలా స్మూత్గా రిఫైన్డ్గా ఉంటుంది. చాలు. పాత యాక్టివా అంటే 110cc కంటే ఇది చూడండి పికప్, మనం థ్రోటల్ ఇస్తుంటే ఎగ్జాక్ట్గా వెహికల్ ఎలా రెస్పాండ్ అవుతుందో ఆల్మోస్ట్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత టార్క్ ఉంటాయో అలా అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది. అంటే వేరే యాక్టివాస్ ఇంతకుముందు మనం చూసిన స్కూటర్స్తో పోలిస్తే ఏదైనా లాంగ్ ట్రిప్కైనా ఇలాంటి వెహికల్ని మనం ఎఫర్ట్లెస్ డ్రైవింగ్ కావాలి అంటే గేర్లు క్లచ్లు ఇలాంటివి ఏం లేకుండా రెగ్యులర్ డే టు డే లైఫ్ కోసం కానీ అంటే ఎందుకంటే ఇందులో పెద్ద స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా టెన్షన్ ఉండదు. అదే మనం బైకుల్లో అయితే ట్యాంక్ మీద క్యారీ చేయాల్సి ఉంటుంది, లేదంటే మనం వెనక సైడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్టివాస్ ఏంటంటే ఇలాంటి స్కూటర్స్ డే టు డే మనం రైడ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో దానికి ఇంకా పవర్ని యాడ్ చేశారు. నేను ఇంతకుముందు ఉన్న వర్షన్స్ కంటే ఇది పవర్ వైజ్ చాలా ఇంప్రూవ్ అయింది. మనం ఈజీగా ఈ బైక్ని 50 to 60 కిలోమీటర్స్ హ్యాపీగా దీన్ని క్రూజ్ చేయొచ్చు బండిని. నార్మల్ బైక్స్ అన్ని నార్మల్ స్కూటర్స్ మనం 40-50 కిలోమీటర్ స్పీడ్ ఎలాంటి స్ట్రగుల్ లేకుండా వెహికల్ వెళ్తూ ఉంటుంది. సో ఈ యాక్టివా వచ్చేసరికి ఇంతకుముందు 110cc మనం చూసాము, ఇప్పుడు వచ్చేసరికి దీన్ని 125కి అప్డేట్ చేశారు. పవర్ చాలా పెరిగింది. అంటే మనం ఏదైనా కొంచెం లాంగ్ ట్రిప్స్కైనా దీన్ని తీసుకెళ్ళొచ్చు, లేదంటే ఆఫీస్ కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అయినా కూడా కొంచెం స్పీడ్గా మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఈ వెహికల్ని హ్యాపీగా మనం కన్సిడర్ చేయొచ్చు. దాంతోపాటు డ్రైవింగ్ కూడా మనం బైకుల లాగా గేర్లు క్లచ్లు ఏమి ఉండవు కాబట్టి ఈజీగా మనం బైక్ని ఈ స్కూటర్ని రైడ్ చేయొచ్చు. చూడొచ్చు మనం 6 feet ఉన్నాము, అయినా కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ముందు కాళ్ళు పెట్టుకునే దగ్గర కూడా ప్లేస్ బాగుంది. యాక్సిలరేషన్ అయితే చూడొచ్చు, మనం ఎంత యాక్సిలరేట్ ఇస్తున్నామో అంతే వెహికల్ ముందుకు వెళ్తుంది. కొంచెం ఇప్పుడు ఈ వెహికల్ని మడ్ రోడ్లో అంటే ఆఫ్ రోడింగ్ లాంటి దగ్గర కూడా ఇక్కడ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సస్పెన్షన్ కానీ బాగానే ఉంది, హ్యాపీగా వెళ్ళిపోతుంది, కాన్ఫిడెన్స్ బాగానే ఉంది. మీరు కూడా దగ్గరలో ఉన్న షోరూమ్స్లో ట్రై చేయొచ్చు. ఈ వెహికల్ని ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. ఎక్స్ట్రా అన్నెసరీ నాయిస్ కూడా ఏం లేదు బండిలో. పికప్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇందులో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇంతకుముందు లాగా అనలాగ్ మీటర్స్ లేవు, ఇక్కడ స్క్రీన్ ఇచ్చారు. అంటే వెహికల్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనకి క్లియర్గా అంటే ఎంత స్పీడ్లో వెళ్తుంది, వెహికల్ రేంజ్ ఏంటి, ఇంకా ఫ్యూయల్ లెవెల్ ఏంటి, ఎంత డిస్టెన్స్ టు ఎంటీ, ఇవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తుంటాయి. దాంతోపాటుగా ఈ వెహికల్ని మనం మొబైల్తో కూడా బ్లూటూత్తో పేర్ చేసుకోవచ్చు. మనకు వస్తున్న కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు వాటిని ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు, అది కూడా ఒక ప్లస్ పాయింట్. సో ఓవరాల్గా ఈ వెహికల్కి వచ్చేసరికి పవర్ని ఇంక్రీజ్ చేశారు, ఇంకా టెక్నాలజీని కూడా ఇందులో ఇంప్రూవ్ చేశారు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఎవరైనా కొంచెం ఒక స్కూటర్ లాంటి దాంట్లో ఎక్కువ పవర్ఫుల్ వెహికల్ కావాలి అనుకుంటే డెఫినెట్గా యాక్టివా అనేది చాలా బాగుంటుంది. అయితే ఈ రోజు మనం తీసుకొని వచ్చిన ఈ యాక్టివా 125cc వచ్చేసరికి నెల్లూరులో కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న హోండా షోరూమ్ అయిన శ్రీ శ్రీడిష హోండా షోరూమ్ నుంచి తీసుకొని వచ్చాము. సో నెల్లూరు ఆన్ రోడ్ ప్రైస్ అయితే 1,13,000 ఉంది. మీరున్న లొకేషన్ బట్టి అది కొంచెం మారొచ్చు. కాబట్టి ఇలాంటి వెహికల్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు దగ్గరలో ఉన్న షోరూమ్కి విజిట్ చేయండి. యాక్టివా 125 చేస్తున్న డీటెయిల్ వీడియో ఇది.
ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏదైనా మీకు ఫలానా వెహికల్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ వెహికల్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఆ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకొని వద్దాం. థ్యాంక్ యూ సో మచ్.